136 పరుగులు చిన్న స్కోర్ అనిపిస్తోందా? కానీ అదే స్కోర్ ఒక జట్టుకి నైట్మేర్ ఎలా అయిందో తెలుసా? ఈ మ్యాచ్లో ఒక టీం కేవలం గెలవలేదు, డామినెన్స్ అంటే ఏమిటో చూపించింది. హాయ్ గైస్, ఈరోజు మనం చూడబోయేది ఒక సాధారణ మ్యాచ్ కాదు. ఇది స్ట్రాటజీ, ప్రెషర్, కాన్ఫిడెన్స్ అన్నీ కలిసిన ఒక సినిమాటిక్ స్టోరీ. న్యూజిలాండ్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య జరిగిన ఈ మ్యాచ్ మొదటి బాల్ నుంచే ఎవరు కంట్రోల్లో ఉన్నారో క్లియర్ అయిపోయింది. టాస్ సమయంలో న్యూజిలాండ్ కెప్టెన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. అది రిస్కీ డిసిషన్ కాదు, అది ఒక మాస్టర్ ప్లాన్. మొదటి బాల్ పడగానే పిచ్ బిహేవియర్ చూసి సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్ ఫేసెస్లో టెన్షన్ కనిపించింది. స్వింగ్, బౌన్స్, అన్ప్రిడిక్టబుల్ మూవ్మెంట్, ప్రతి డెలివరీ ఒక క్వశ్చన్ పేపర్ లాంటిది. మొదటి షాక్ డక్, స్కోర్ బోర్డ్ మీద 0, కానీ ప్రెషర్ ఆల్రెడీ 100. పవర్ ప్లేలో 3 వికెట్లు పడిపోవడం అంటే మ్యాచ్ అక్కడే 50% టిల్ట్ అయిపోయింది. న్యూజిలాండ్ బౌలర్స్ ఏమి చేశారో తెలుసా? 1. పేస్ వేరియేషన్, 2. పర్ఫెక్ట్ లైన్ అండ్ లెంత్, 3. స్మార్ట్ ఫీల్డ్ ప్లేస్మెంట్స్. ఇది బౌలింగ్ కాదు, ఇది ఒక ట్రాప్. సౌత్ ఆఫ్రికా మిడిల్ ఆర్డర్ ఫైట్ చేయడానికి ట్రై చేసింది. కొన్ని గుడ్ షాట్స్ కూడా వచ్చాయి. కానీ ప్రాబ్లం ఏంటంటే కన్సిస్టెన్సీ లేదు, పార్ట్నర్షిప్ బిల్డ్ అవ్వలేదు, మొమెంటం క్రియేట్ కాలేదు, కాన్ఫిడెన్స్ కంప్లీట్లీ డౌన్. 20 ఓవర్స్ పూర్తయ్యేసరికి స్కోర్ 136/9. ఇది డిఫెండ్ చేయగల స్కోరా? ఆన్సర్ డిపెండ్స్ ఆన్ మైండ్ సెట్. టార్గెట్ 137. క్రీజ్పైకి వచ్చారు డెవెన్ కాన్వే అండ్ టామ్ లేథమ్. ఇద్దరూ అగ్రెసివ్ స్టార్ట్ ఇవ్వలేదు, అదే వారి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. నో రష్, నో పానిక్, ప్యూర్ కంట్రోల్. స్లో స్టార్ట్ తర్వాత సడన్లీ గేర్స్ చేంజ్ అయ్యాయి. కాన్వే కవర్ డ్రైవ్స్, ఫైర్. లేథమ్ టైమింగ్ 100%. 96 రన్స్ పార్ట్నర్షిప్. మ్యాచ్ అక్కడే ఫినిష్ అయిపోయింది. ఫైనల్ మూమెంట్, క్రౌడ్ సైలెంట్. లేథమ్ ఒక పర్ఫెక్ట్ షాట్, బాల్ బౌండరీకి, మ్యాచ్ ఓవర్. 137 రన్స్, జస్ట్ 16.2 ఓవర్స్లో చేజ్. ఇది విక్టరీ కాదు, ఇది డామినేషన్. ఇది క్రికెట్ కాదు గైజ్, ఇది ఒక లెసన్. ప్రెషర్ ఎలా క్రియేట్ చేయాలి, మ్యాచ్ ఎలా కంట్రోల్ చేయాలి, ఫినిష్ ఎలా చేయాలి. న్యూజిలాండ్ లిటరలీ మాస్టర్ క్లాస్ చూపించింది. మీకీ మ్యాచ్ ఎలా అనిపించింది? కామెంట్లో చెప్పండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.